శ్రీమాత్రే నమః. అద్భుతమైన ఆంజనేయ స్వామివారి ఆలయం. అసలు జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా, ఎవరైనా బాధ పెడుతున్నారు అని అనుకున్నా, దుష్టశక్తులు మనల్ని పట్టి పీడిస్తున్నాయని అనుకున్నా ఆంజనేయ స్వామివారిని పూజిస్తే అటువంటి దోషాల నుంచి బయటపడిపోవచ్చు అని చెప్తారు. అలాంటి ఒక అద్భుతమైన ఆలయం గురించి మనం తెలుసుకుందాం. మనం ఉజ్జయిని వెళ్తాం. ఉజ్జయినిని తాంత్రిక నగరము అంటారు. ఎందుకంటే అక్కడ ఎన్నో తాంత్రిక పద్ధతుల ద్వారా పూజలు చేస్తారు, సాధనలు అవన్నీ కూడా తాంత్రిక పద్ధతుల్లో చేస్తూ ఉంటారు. వామాచారం ఎక్కువగా ఉంటుంది ఈ ఉజ్జయినిలో. అలాంటి ఉజ్జయినికి వెళ్ళినప్పుడు మనం మహాకాలుడు ఆలయం చూస్తాము, అలాగే కాలభైరవ స్వామివారి ఆలయం చూస్తాము, అలానే శక్తిపీఠం చూసేసి వచ్చేస్తాం. కానీ దీనికి దగ్గరగా భర్తృహరి కేవ్స్ ఉన్నాయని, అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉందని 30 కిలోమీటర్ల దూరంలో, ఇవన్నీ ఎవరికి తెలియదు. ఉజ్జయిని చూసి వచ్చేయడం మాత్రమే చేస్తూ ఉంటాం. కానీ ఈ ఉజ్జయినికి 30 కిలోమీటర్ల దూరంలో తలకిందులుగా ఉండే ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉందన్నమాట. ఇది తంత్రదోషాలను పోగొట్టే మహాశక్తి కేంద్రం, శత్రుశక్తులను తరిమేసే శక్తి క్షేత్రం అనమాట. ఒక్కసారైనా సరే ఈ ఆలయంలోకి వెళ్ళి దీపారాధన చేసినట్లయితే ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడతా ఉంటాం. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ ఆలయానికి వచ్చి దీపారాధన చేస్తారు. 21 రోజుల పాటు దీపారాధన చేస్తే ఎటువంటి కష్టమైనా సరే దూరం అయిపోతుంది అని చెప్తారు. అసలు కొన్నిసార్లు ఈ స్వామివారి దగ్గర పూజ చేస్తుంటేట అద్భుతంగా కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటారట. అప్పటి వరకు మామూలుగా ఉన్న స్వామివారి రూపం అప్పటికప్పుడే ఏదో మార్పులు వచ్చేస్తున్నట్లు, మెరుపులుగా వచ్చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుందట. ఎంతమంది అనుభవాలు చెప్తూ ఉంటారో. కొంతమంది ఇక్కడ సాధువులు, సన్యాసులు, సాధన చేసుకునే వాళ్ళు కూడా తలకిందులుగా తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర సిద్ధులు అవి ఉంటాయని చెప్తారు. కానీ మనం ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి ఈ సాధువుల జోలికి, అలాగే ఈ సన్యాసుల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే మనం వెళ్ళి వాళ్ళని అనవసరంగా డిస్టర్బ్ చేసి లేనిపోని ఇబ్బందులకి మనం గురయ్యే కంటే ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళాం కాబట్టి అక్కడ వెళ్ళి స్వామివారికి దీపారాధన చేసేసుకుని వచ్చేసాము అని అనుకో, మన కష్టాన్ని భగవంతుడే తీరుస్తాడు కదా. అలాగే ఎవరైనా శత్రు సమస్యతో బాధపడుతూ ఉంటే ఒక్కసారి ఈ క్షేత్రానికి వెళ్ళండి. ఇంకా నా వల్ల కావటం లేదు, నేను ఈ కష్టం నుంచి బయట పడలేకపోతున్నాను, నన్ను అందరూ శత్రువులు చుట్టుముట్టేస్తూ ఉన్నారు, మా మీద ఏదో ప్రయోగం చేసేశారు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఉజ్జయినికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయానికి వెళ్ళండి. ఒకసారి ఆంజనేయ స్వామి వారు గగన మార్గంలో వెళ్తూ ఉండగా ఈ క్షేత్రం మీద నుంచే వెళ్తుంటే తాంత్రిక శక్తులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి స్వామివారికి తెలిసిందిట. అప్పుడు స్వామివారు తలకిందులుగా వచ్చి తాంత్రిక శక్తులని పోగొట్టారట. అప్పటి నుంచే స్వామివారు ఇలా తలకిందులుగా ఇక్కడ వెలిసారని, అక్కడ స్వామివారిని ఎవరైనా వచ్చి పూజించినట్లయితే మన మీద ఎవరైనా ప్రయోగం చేయటానికి కూడా భయపడిపోతారట. ఒకవేళ మన మీద ప్రయోగం చేయటానికి కానీ, శత్రువులు మన మీద దాడి చేయడానికి కానీ ప్రయత్నిస్తే ఆంజనేయ స్వామి వారు మన చుట్టూ ఒక రక్షణ కవచాన్నే వేస్తారు అని చెప్తారు. కంటితో చూసినంత మాత్రాన్ని ఎన్నో దోషాలను పోగొట్టే స్వామివారు అనమాట. మనం ఇలాంటి రూపం బహుశా ఎక్కడా చూడం ప్రపంచంలో, తలకిందులుగా ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఒకవేళ మీరు ఉజ్జయిని వెళ్తే ఈ ఆలయానికి కూడా తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకుని రండి.